వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దెబ్బతినేలాగా, అలాగే వేలాది మంది గ్రూప్ 1 గ్రూప్ 1కి అభ్యర్థులు గ్రూప్ 1కి హాజరైన అభ్యర్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసేలాగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి హోదాలో ఆయన చేసిన అక్రమాలు, ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుని అభ్యర్థుల భవిష్యత్తుని నాశనం చేశారో, ఏ ఉద్దేశంతో ఎవరు చెప్తే చేశారో ఇప్పుడిప్పుడే ఆ యొక్క నాటకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయండి. ఈ కూటమి ప్రభుత్వంలో విచారణ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ యొక్క పిఎస్ఆర్ ఆంజనేయులు కార్యదర్శి హోదాలో గ్రూప్ 1 మెయిన్స్ దందా ఏ విధంగా ఆ యొక్క జవాబుపత్రాలని ఏ విధంగా అతను చేశారు, వాల్యుయేషను అవన్నీ కూడా మనకి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాస్తవాలన్నీ విస్తుపోతున్నాం అండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 40 సంవత్సరాల క్రితం నేను ఎంఎస్సి చదువుకునే సమయంలో నాకు ఒక విషయం తెలిసింది. ఒక రాజకీయ నాయకుడు, ఒక మున్సిపల్ కమిషనర్ కలిసి 10 టీచర్ పోస్టులని వాళ్ళు డబ్బులకి ఎలా అమ్ముకున్నారు, ఆ టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు అనేసి మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే నేను విన్నాను అనమాట. అప్పటికి సోషల్ మీడియా కానీ సెల్ ఫోన్లు కానీ ఏమీ లేవు. వాళ్ళు చేసింది ఎలా చేశారంటే, ఆ యొక్క మున్సిపాలిటీలో 10 టీచర్ పోస్టులు ఉన్నాయి. ఆ 10 టీచర్ పోస్టులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో అది ఎగ్జామ్ పెడతారు. దీనికి కొంత డబ్బులు రాజకీయ నాయకుడు, ఈ మున్సిపల్ కమిషనర్ డబ్బులు తీసుకొని ఏం చేశారు, 10 మంది అభ్యర్థుల్ని ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జామ్ ముందు రోజు ఒక ఇంట్లో కూర్చోబెట్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్లు కూడా ఇచ్చేసారండి. 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 100 క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు ఏంటి ఆన్సర్ ఏనా, బీనా, సీనా అన్నీ కూడా ఆన్సర్లు ఇచ్చేశారు. వాళ్ళు అన్నీ కూడా నేర్చుకున్నారు. డైరెక్ట్గా మర్నాడు ఈ 10 మంది అభ్యర్థులు కూడా డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళారు. ఈ నేర్చుకున్న క్వశ్చన్లు రాశారు. అక్కడ ఒక సుమారుగా ఒక 3000 మంది 4000 మంది రాస్తే ఈ 10 మందే సెలెక్ట్ అయ్యారండి అని వాళ్ళు చెప్తుంటే మేము ఆశ్చర్యపోయాం. అప్పుడు సోషల్ మీడియా కానీ ఏమీ అసలు మనకి సెల్ ఫోన్లు ఏం లేవు, ల్యాండ్లైన్స్ ఉన్నాయి. 40 years బ్యాక్ మొట్టమొదటిసారిగా డబ్బులు తీసుకుని పోస్టింగ్స్ ఎలా ఇస్తారు అన్నదానికి నేను విన్నది అది. ఇది ఇంత మరి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆయనకు అండదండలు చూసుకుని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి హోదాలో ఆయన రెచ్చిపోయి ఏ ఉద్దేశంతో ఎవరిని సాటిస్ఫై చేయడానికి, లేదంటే ఎందుకు ఈ మెయిన్స్ పరీక్షలో డిజిటల్ ఏం చేశారంటే మెయిన్స్ పరీక్షను డిజిటల్ వాల్యుయేషన్ చేయించారండి. ఎప్పుడైతే డిజిటల్ వాల్యుయేషన్ చేయించి ర్యాంక్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. నోటిఫికేషన్ టైంలో మాకు డిజిటల్ వాల్యుయేషన్ ఉంటుందని చెప్పలేదు కాబట్టి అది మాన్యువల్ వాల్యుయేషన్ మనుషుల చేత టీచింగ్ ఫ్యాకల్టీతో వాల్యూ చేయించమని చెప్పేసి అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో ఇక్కడే ఒక జగన్ నాటకాన్ని మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తెరదీశారండి. ఏం చేశారు, ప్రభుత్వ డబ్బుల ఖర్చుతో హాయ్లాండ్లో అదొక రిసార్ట్, అది దాంట్లో ఈ యొక్క వాల్యుయేషన్ మొదలుపెట్టారు. ఏంటి మాన్యువల్ వాల్యుయేషన్ ఎవరి చేత, అనామకుల చేత, నిరుద్యోగుల చేత, ఇటువంటి క్వాలిఫికేషన్ సరిగ్గా లేని వాళ్ళు ఎక్స్పర్ట్ కాదు, పెద్ద ఎక్స్పీరియన్స్ చేయలేదు, వాళ్ళ చేత ఏ విధంగా మూల్యాంకనం చేయించారంటే డిజిటల్లో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో అదేవిధంగా 1-2 మార్కులు ఎక్కువ తక్కువ వేస్తూ ఓన్లీ ఆ యొక్క ఓఎంఆర్ షీట్ మీద మార్కులు వేయించారండి. ఈ యొక్క షీట్స్లో ఉండే కదా మనకి ఆన్సర్ రాసిన పేపర్లు ఎక్కడ కూడా వాల్యూ చేయకుండా డైరెక్ట్గా 90,000 సుమారుగా 90,000 పేపర్లని ఈ అనామకుల చేత ఎవరు అసలు క్వాలిఫికేషన్ లేను నిరుద్యోగుల చేత వాల్యుయేషన్ చేయించేసి ఆ మార్కులు కూడా ఓఎంఆర్ షీట్ మీద వేయించారు. ఏ విధంగా ఆల్రెడీ డిజిటల్ మీద వచ్చిన విధానంలో వచ్చిన మార్కులు వాళ్ళు చూసుకుని దానికి ఒక 90 మార్కులు వచ్చినాయి, 92, 88 వచ్చినాయి, లేకపోతే 87, అలా 1-2 మార్కులు తేడాలలో మాన్యువల్ కూడా ఇలా వచ్చినాయి మార్కులు అని చెప్పేసి వేశారు.
ఇది ఒక ఒక నాటకం అనమాట. ఆయనలో నిజంగా అక్కడ వాల్యుయేషన్ జరగలేదు. మరి ఏపీపీఎస్సి అధికారులు కానీ అక్కడ ఉద్యోగులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఈ యొక్క ఆంజనేయులు గారు వాళ్ళని బెదిరించారండి. మీకు సానుకూలమైనగా మీరు కావాలంటే పోస్టులు వస్తాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ టైంలో ఆ దందా జరిగిన టైంలో కొంతమంది సభ్యులు కూడా వాళ్ళు రికమెండ్ చేసిన పేర్లు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని పేర్లు ఇచ్చారు. దాంట్లో కొంతమంది ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఆ సభ్యులుగా ఉన్నారండి. వాళ్ళు కూడా ఇటువంటి దందా నిర్వహించి వాళ్ళు ఆ యొక్క వాస్తవాల్ని కూటమి ప్రభుత్వం విచారణ వేసి ఒకటి తెలుస్తుంటే ఇంత చేశారా అని తెలుస్తుంది అనమాట. ఇది గౌతమ్ అంటే ఉదయ భాస్కర్ గారు చైర్మన్గా ఉండగా తర్వాత గౌతమ్ సంఘంగా వచ్చారు. ఎప్పుడైతే ఆయన వచ్చారో ఈయన తప్పించారు. ఎవరిని? మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఆ పోస్ట్ నుంచి తప్పించారు. ఇంకా చేసేదేమి లేకుండా పోయింది. అప్పుడు మళ్ళీ ఒకసారి గౌతమ్ సవాంగ్ గారు ఏం చేశారు, ఆయన ఒకసారి మళ్ళీ వాల్యుయేషన్ చేయించారు, మాన్యువల్ వాల్యుయేషన్. అంటే ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో ఒక దందా జరిగింది. అదేంటిది? హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్, ఉత్తుత్తి మాన్యువల్ వాల్యుయేషన్. గౌతమ్ సవాంగ్ గారి ఆధ్వర్యంలో ఆయన మళ్ళీ మాన్యువల్ వాల్యుయేషన్ అదొక మూడోసారి జరిగింది. అంటే విచిత్రం ఏంటంటే డిజిటల్ వాల్యుయేషన్ జరిగినప్పుడు ఎంతమంది అయితే ఇంటర్వ్యూకి అంటే మౌఖిక పరీక్షకి అభ్యర్థులు హాజరయ్యారో ఆ తర్వాత మాన్యువల్గా చేసిన తర్వాత ఆ లిస్ట్ చూస్తే సుమారుగా 200 మంది, 200 నుంచి 220 మంది అభ్యర్థులు ఎన్నిక అవ్వలేదండి, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వలేదు. అంటే డిజిటల్ వాల్యుయేషన్ జరిగినప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇంటర్వ్యూకి దాంట్లోంచి మాన్యువల్ వాల్యుయేషన్ అయిన తర్వాత 200 మంది అభ్యర్థులు ఎంపిక అవ్వలేదు. అంటే ఇంకో విచిత్రం ఏం జరిగిందంటే డిజిటల్ వాల్యుయేషన్లో ఎవరు కావాలంటే వాళ్ళకి పేర్లు ఇచ్చేసుకున్నారు. మాన్యువల్ వాల్యుయేషన్ చేసినప్పటికీ 200 పేర్లు మిస్ అయిపోయినాయి. అంటే వాళ్ళందరూ కూడా ఫేక్ అభ్యర్థులు అనమాట, 200 మంది కూడా. మరి ఎవరు అంటే ఏ రాజకీయ నాయకులు లేదా ఎందువలన ఈ యొక్క మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఈ దుశ్చర్యకి పాల్పడ్డారనేది ఇంకా పోలీసు ఎంక్వైరీలో ఉంది. ఇది ఇంకా విచిత్రమైన వాస్తవాలు విస్తుపోయేలాగానే ఉంటాయి. ఏ విషయం ఏంటంటే మీరు ఈ యొక్క జవాబుపత్రాలు చూసినట్లయితే కొన్ని పేజీలు ఒక హ్యాండ్ రైటింగ్, కొన్ని పేజీలు ఒక హ్యాండ్ రైటింగ్. చాలా విచిత్రంగా ఉందన్నమాట ఇది హ్యాండ్ రైటింగ్. ఈ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా మార్పులు ఉన్నాయి. అంటే బహుశా ఏం జరుగుతుంది, కొంత అంటే అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకు వచ్చిన ఆన్సర్ రాసుంటారో, ఎవరైతే రాయలేకపోయారో అంటే రికమెండేషన్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి వేరే వాళ్ళ చేత కరెక్ట్ ఆన్సర్లు రాయించారనమాట. అందుకే ఆ యొక్క హ్యాండ్ రైటింగ్లు కూడా మార్పులు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క పోలీసు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ వాళ్ళు గుర్తించారు. ఏదేమైనా ఇటువంటివి అంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరువేంటి అన్న టైపులో ఒక కార్యదర్శి, ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు నీతిగా నిజాయితీగా చేయవలసిన కార్యక్రమాన్ని ఈ విధంగా మరి ఎవరు చెప్తే చేశారో కానీ ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారండి. మరి ఇంకెన్ని ఈయన చేసిన చెడ్డ పనులు కానీ లేదంటే దుశ్చర్యలు కానీ ఇంకేమీ అరాచకాలు చేశారో అంతకుముందు జత్వాని కేసు మన అందరూ తెలిసింది. ఇప్పుడు ఈ యొక్క వాల్యుయేషన్ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లో ఏ విధంగా హాయ్లాండ్లో ఒక నాటకాన్ని ఒక తెరలేపారో అలాగే ఇంకా మున్ముందు ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు ఆయన, ఇంకా మున్ముందు ఆయన ఏమేమి అరాచకాలు చేశారో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.